సిటీ న్యూస్కు స్వాగతం. కోనేరు సెంటర్లో వర్షపు నీటిలో కూటమి నేతలు పడవ వేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోనేరు సెంటర్లో వర్షపు నీటిలో పడవ వేసుకొని కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరగంట పాటు కురిసిన వర్షానికి నీట మునిగిన మచిలీపట్నంలో కూటమి నేతలు పడవ వేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాహనదారులు, రోడ్డు పక్కన వ్యాపారాలు సాగిస్తున్న వారిని కలిసి మచిలీపట్నం ముంపుకు వైసీపీ పాలకులే కారకులని తెలియజేశారు. పోర్టు నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న పేర్ని నాని మచిలీపట్నం నడిబొడ్డుకు సముద్రాన్ని తీసుకొచ్చారని టీడీపీ నాయకులు మోటమర్రి బాబాప్రసాద్, జనసేన నాయకులు అంజద్ బాషా, కొరియర్ శ్రీను తదితరులు అన్నారు. గూడూరులోని వెంకటేశ్వర స్వామి గుడి నుండి పామరులోని వండ్రపూడి ఆంజనేయ స్వామి గుడి వరకు వైసీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. గూడూరు వెంకటేశ్వర స్వామి గుడి నుండి పామరు గ్రామం వండ్రపూడిలోని ఆంజనేయ స్వామి గుడి వరకు వైసీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం కావాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ మరియు పెడన అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాము విజయం సాధించాలని ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో పోతన ఉదయకుమార్, నాగూర్, రమేష్, అయ్యప్ప, పెద్దోడు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా కొంతమంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని, అలాగే పేడన నియోజకవర్గం నుంచి ఉప్పాల రాము గారు గెలుపొందాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సింహాద్రి చంద్రశేఖర్ గారు గెలుపొందాలని చెప్పేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మేము గూడూరు గ్రామం నుంచి పామర మండలం అయినటువంటి ఉండ్రపూడి ఆంజనేయ స్వామి గుడి దాకా పాదయాత్రగా వెళ్తున్నాము. ఆ దేవుని యొక్క ఆశీస్సులు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే ఉప్పాల రామన్న మీద, సింహాద్రి చంద్రశేఖర్ గారి మీద ఉండాలని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తూ ఆ దేవుని కృప వల్ల అత్యధిక మెజారిటీతో వీళ్ళంతా గెలుపొందాలని చెప్పేసి మేమందరం కూడా తెలుసుకున్నాం. అందువలన ఈ పాదయాత్రకి వెళ్ళి ఆ యొక్క దేవుడి యొక్క ఆశీస్సుల కోసం రామన్నకి, ఆ జగన్మోహన్ రెడ్డికి, ఆ చంద్రశేఖర్ గారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పెడన నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పెడన అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 18వ మరియు 19వ వార్డుల్లో టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, మాజీ కౌన్సిలర్ పర్సా సూర్యనారాయణ, అంకాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓటర్లకు మాయమాటలు, అమలు కాని హామీలు ఇస్తూ నమ్మించే ప్రయత్నం కూటమి నేతలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. కూటమి ఓటర్లకు మాయమాటలు, అమలు కాని హామీలు గుప్పిస్తూ నమ్మించే కుట్ర పన్నుతోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అన్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వెళ్లి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే దానిని ఓర్వలేక వృద్ధులను, దివ్యాంగులను నడివేసవిలో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారని, ఆ పాపం చాలదన్నట్లుగా మరోవైపు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరిట అబద్ధపు ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లకు మాయమాటలు, అమలు కాని హామీలు గుప్పిస్తూ నమ్మించే కుట్ర కూటమి చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 46వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగనన్న అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు, పై ఎత్తులు పన్నినా ఎవరూ నమ్మరని అన్నారు. ప్రజలు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారని, ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసునని, ఎన్నికల సమయంలో ఓటుతో ప్రజలు సరైన సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు హితమైన పరిపాలన అందించిన జగన్ను ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భోగాది సాయిబాబు, జోగి చిరంజీవి, కోఆప్షన్ సభ్యులు బేతపూడి రవి, ధనికొండ నాగలక్ష్మి, వైసీపీ నాయకులు బొర్రా ఫణి, ధనికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్యలో ఉన్నారు. వర్ధిల్లాలి పేర్ని కృష్ణమూర్తి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పేర్ని గిట్టు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పేర్ని గిట్టు గారి నాయకత్వం. జై జగన్. ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విజ్ఞప్తి చేశారు.
ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేలాగా చర్యలు చేపట్టాలని ఎన్నికల పరిశీలకులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి నియమితులైన ఎన్నికల పరిశీలకుడు జాన్ కింగ్స్లే మరియు పోలీస్ అబ్జర్వర్ అక్కనూరు ప్రసాద్, ఎన్నికల పరిశీలకుడు జాన్ కింగ్స్లే మరియు పోలీస్ అబ్జర్వర్ అక్కనూరు ప్రహ్లాద్ని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు అధికార వైసీపీ పార్టీకి అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించి అటువంటి ప్రభుత్వ అధికారులు వెంటనే ఎన్నికల విధుల నుండి తప్పించాలని కోరారు. అలాగే సమస్యాత్మక నియోజకవర్గాలైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయకుండా సంబంధిత పోలీస్ బలగాలను మరింత పెంచి ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేలాగా చర్యలు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. గెలిస్తే అవినీతి చేయనని వివిధ దేవాలయాలలో ప్రమాణాలు చేశానని పెడన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి రాజులపాటి జమదగ్ని తెలిపారు. గెలిస్తే అవినీతి చేయనని వివిధ దేవాలయాల్లో ప్రమాణం చేశానని పెడన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రాజులపాటి జమదగ్ని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తన మంచితనం గెలిపిస్తుందని పెడన అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజులపాటి జమదగ్ని చెప్పారు. తాను గెలిచిన తర్వాత అవినీతి చేయనని రాష్ట్రంలోని 5 ప్రధాన దేవాలయాల్లో ప్రమాణం చేశానన్నారు. వ్యవసాయంలో తనకు రైతులు ఎదుర్కొంటున్న లోటుపాట్లు తెలుసునన్నారు. ఈ విషయం ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియదన్నారు. ఎమ్మెల్యేలు పెళ్లిళ్లు, పేరెంటాలకు వెళుతున్నారని ఆ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తే బాగుంటుందని అన్నారు. దేవాలయాల ఆస్తులు తగ్గిపోతున్నాయని, ఇందుకు కారణం రాజకీయ నాయకులేనని ప్రస్తుత నాయకుల విధానాన్ని తప్పుపట్టారు. నా పేరు రాజులపాటి జమదగ్ని, రామణ్యవత్తలపల్లి గ్రామం, పెడన నియోజకవర్గం. నేను స్వతంత్ర అభ్యర్థిగా పెడనలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయకుని దగ్గర, విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర, చిన్న తిరుపతి వెంకటస్వామి దేవాలయం దగ్గర, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర, అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత ఎవరి దగ్గర లంచం ఆశించను అని ప్రమాణం చేస్తానని చెప్పేసి మొక్కోవడం జరిగింది. అదేవిధంగా అన్ని దేవాలయాల్లో దేవుడికి నమస్కారం చేసుకుని నేను ఇచ్చిన మాట ప్రకారం అన్ని దేవతలు సందర్శించుకుని ఆ మాట ప్రతిజ్ఞ చేసి రావడం జరిగింది. ఈ ప్రమాణం తాలూకు విధానంలో వీడియోలు, ఫోటోలు దేవస్థానాలలో అనుమతి లేకపోవడం వలన అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవస్థానం గేటు బయట వీడియో తీయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.